ఇనుపగాలంబు మృంగిన చేపకైవడి పాడును తిలొబడ్డ కోడెరీతి అడవి చిచ్చులో చిక్కుబడిన సర్పము భంగి బుట్టలోపల బడ్డ పిట్టవలెను లంకెతో నురిబడ్డ జింక సందంబున బోను జొచ్చిన పెద్ద పులి విధమున అరుదైన పిసిని కాయలో కీటకము తీరు పిల్లి కబ్బిన నూర బిచుకమాడ్కే మాయ సంసార జలధిలో మగ్నమైన మానవుండెన్నటికి నిన్ను గానలేడు చక్రధర ధరుమపురిధామ సార్వభౌమ నరగరీ భక్తజన కల్ప నాగతల్ప భావం ఓ నరహరి, ఇనుప గాలాన్ని మింగిన చేపలాగా, పాడుబడ్డ బావిలో పడ్డ కోడె దూడలాగా, అగ్నికి కాలుతున్న అడవిలో చిక్కిన సర్పంలాగా, బుట్టలోపల పడిన పిట్టలాగా, తాళ్లతో తయారు చేసిన లంకెకు ఉరిపడిన జింకలాగా, బోనులో పడ్డ పెద్ద పులిలాగా, పిసిని అనే కాయలో పడిన కీటకంలాగా, పిల్లికి దొరికిన ఊర పిచ్చుకలాగా, మాయా సంసారములో ఇరుక్కపోయిన మానవుడు ఎన్నడూ కూడా నిన్ను చూడలేడు స్వామి అంటూ భక్తి లేకుండా సంసారపు వ్యామోహములో ఇరుక్కుపోయిన వారిని రకరకాల ఉపమానాల్లో బిగించి చూపిస్తాడు కవి. ఒకదాని తరువాత ఒకటి ఉపమానాలతో, అద్భుతమైన భావాలతో కళ్లకు కట్టినట్లుగా భక్తి లేని వారిని గురించి తెలుపుతూ భక్తి యొక్క ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తాడు. శేషప్ప శైలికి ఈ పద్యం ఒక గొప్ప మచ్చు తునక.